హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 4th ఫిబ్రవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ అదేవిధంగా పేపర్ అనాలిసిస్ అనేది ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయాలి. ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం బెస్ట్ బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఒక ఆఫర్ ఉందండి. ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫిబ్రవరి 8th and 9th వరకు ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ సాధన పేరుతో వచ్చేసి ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారండి. గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి. ఇందులో 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ అయితే మనకి 9th ఫిబ్రవరి 2022లో స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది ఫిబ్రవరి 6th ఉండబోతుంది. ఆఫ్టర్నూన్ 2 PM 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఎవరైతే ఇందులో మనకి ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన కూడా మాక్ టెస్ట్ ఉంది. ఇది ఫిబ్రవరి 13th ఉండబోతుంది. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి భగవత పూరణ అండ్ పురాణస్ హిందూ అండర్వేడ్ ఫ్యామిలీస్ మీద ఉంటుంది టెస్ట్. తర్వాత వచ్చేసి వీకెండ్ మారుతానండి. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ని వీళ్ళు మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మీకు క్లియర్ చేస్తారు. 6th ఫిబ్రవరిని 7 AM ఉండబోతుంది. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇది గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తము 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా 11th ఫిబ్రవరి 7 AM వీళ్ళు పర్టికులర్గా డిస్కషన్ తీసుకోబోతున్నారు. తర్వాత వచ్చేసి వీకెండ్ మారథాన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఏపీఎస్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ 12th, 13th దీనికి సంబంధించి 7 AM మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా దీనికి సంబంధించిన మారథాన్ ఉంటుంది. అండ్ ప్లస్ ఫీచర్స్ మీకు ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఫ్రీకి అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా వచ్చేసి 1700 రూపాయలు. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో మీకు EDU Tech 10 అనే కోడ్ ఉంటుంది. ఈ కోడ్ TEC అండి 10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లింక్స్ అయితే ఉండడం జరిగింది. చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇండిగో సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి రాహుల్ భాటియా. గుర్తుపెట్టుకోండి. ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ దీని యొక్క మాతృ సంస్థే ఇండిగో. అర్థమైందా? ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ యొక్క ఇది మాతృ సంస్థ. దీని కింద పనిచేసేది ఇండిగో. ఈ ఇండిగో యొక్క ఈ సంస్థ యొక్క ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ తన సహ వ్యవస్థాపకుడైన రాహుల్ భాటియాను ఇండిగో కంపెనీకి, గుర్తుపెట్టుకోండి, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సంస్థ తన కింద పనిచేసే ఇండిగో కంపెనీకి రాహుల్ భాటియాను మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినట్లుగా ప్రకటించింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఈ సంస్థ మాతృ సంస్థ అని చెప్పాలి. ఇది ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ అనేది. అండ్ రాహుల్ భాటియా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు అండ్ ప్రమోటర్ కూడా. షేర్ హోల్డర్ల ఆమోదానికి లోబడి భాటియాను తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తున్నట్లుగా డైరెక్టర్ బోర్డు అయితే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా ఒక ప్రకటనలో చెప్పింది. తర్వాత సెకండ్ వన్ అండి, భారతదేశ శిఖరాలపై, గుర్తుపెట్టుకోండి, భారతదేశ శిఖరాలు అంటే కొండలపై నెలకొల్పిన రెండో ఎత్తైన జాతీయ పతాకం ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. గుర్తుపెట్టుకోండి. సో మన ఇండియాలో మరో అత్యంత ఎత్తైన జాతీయ పతాకం ఏర్పాటు చేశారు. అండ్ అత్యంత ఎత్తైన జాతీయ పతాకం అట్టారీ వాఘా సరిహద్దుల్లో ఉందండి. దీని ఎత్తు 360 అడుగులు. అలాంటి ఎత్తైన పథకాల దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అయితే తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో మరో ఎత్తైన జాతీయ పథకాన్ని అయితే ఆవిష్కరించారు. తవాంగ్ నగరంలో యన్గంగ్పా అంటే బుద్ధా పార్క్ వద్ద జాతీయ పతాకాన్ని నెలకొల్పారనమాట. ఈ మాన్యుమెంటల్ నేషనల్ ఫ్లాగ్ ఎత్తు 104 అడుగులు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు ఈ ఎత్తైన జాతీయ పతాకాన్ని ఎగరేశారు. 40,000 అడుగులు ఎత్తైన శిఖరంపై ఈ జాతీయ పతాకం ఉండడం జరిగిందండి. అక్కడి నుండి చూస్తే తవాంగ్ అనే సిటీ, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ సిటీ పూర్తిగా కనిపిస్తుందంట. ఇది మన దేశంలోనే శిఖరాలపై నెలకొల్పిన రెండో ఎత్తైన జాతీయ పతాకం. గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్ అండి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అదనపు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే SR నరసింహన్ అండి. శ్రీ SR నరసింహన్. పొసోకో అంటారు. సో పొసోకో అంటే ఏంటో మీకు క్లారిటీ చెప్తాను చూడండి. పొసోకో అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు అనమాట. ఈ బోర్డుకి నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు SR నరసింహన్కి. అండ్ అయితే
2021న సిఎండి పదవికి ఎస్ఆర్ నరసింహన్ పేరుని ఎంపిక చేసింది. గతంలో ఇదే సంస్థలో డైరెక్టర్ సిస్టమ్ ఆపరేషన్గా పనిచేశారు ఆయన. ఫిబ్రవరి 1, 2022న పదవి విరమణ పొందిన కేవీఎస్ బాబా స్థానంలో నరసింహన్ గారు అయితే నియమితులయ్యారు. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారత, గుర్తుపెట్టుకోండి పొసోకో అంటే ఏంటండి, గుర్తుపెట్టుకోండి పొసోకో అంటే పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే పిఎస్యు అంటారు కదా, పిఎస్యు అది. తర్వాత 4th వన్ అండి, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చీఫ్ అబూ ఇబ్రహీం ఆల్ హషీమి ఆల్ ఖురేషీని ఏ దేశం చంపింది లేదా ఏ దేశం మట్టు పెట్టిందని కూడా రాయొచ్చు, ఎగ్జామ్స్లో అడగవచ్చు. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి వాయువ్య సిరియాలో జరిపిన మెరుపు దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ చీఫ్ అయిన అబూ ఇబ్రహీం ఆల్ హషీమి ఆల్ ఖురేషీ హతమైనట్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు ప్రకటించారండి. అయితే అతన్ని ఎప్పుడు చంపారండి? బుధవారం నైట్ చంపారు. ఆ తర్వాత రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీన్ని ప్రకటించారు. ఈ ఆపరేషన్లో అమెరికా సైనికుడు ఎవరూ కానీ ఏ సైనిక సిబ్బంది కానీ గాయపడలేదు. ఆపరేషన్ తర్వాత సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చారని జో బైడెన్ తెలిపారు. అమెరికా సేనల దాడులు చేస్తున్నప్పుడు ఆ దాడుల్లో మరణించకుండా ఖురేషీనే స్వయంగా బాంబు పెట్టేసుకొని అతనే అండ్ అతని ఫ్యామిలీ మెంబర్సు బాంబు పేల్చుకొని చనిపోయారు. యాక్చువల్గా సైనిక సిబ్బంది ఎవరు కూడా కాల్చలేదు, ఏం చేయలేదు. అంటే అతన్ని చంపేస్తారని ఫిక్స్ అయ్యి అతనే స్వయంగా చనిపోవడం జరిగింది. ఐఎస్ వ్యవస్థాపకుడు అబూ బకర్ ఆల్ బగ్దాది 2019లో హతమైన తరువాత అతని వారసుడిగా ఖురేషీ ఉగ్రవాద సంస్థ నియమించింది. అయితే అతని సమాచారం తెలిపితే 74 కోట్లు బహుమతి ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా గతంలో ప్రకటించింది. అయితే చూడండి, ఐఏఎస్ వ్యవస్థాపకుడు అబూ బకర్ ఆల్ బగ్దాది కూడా సేమ్ ఇలాగే బాంబు పెట్టుకొని చనిపోయాడు అనమాట. అది సేమ్ అదే విధంగా చేశాడు ఇప్పుడు ఖురేషీ కూడా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంత కష్టపడి అంత ఎందుకు ఇలా ఒక ఉగ్రవాద సంస్థగా ఉండడం ఎందుకు, అలా చనిపోవడం ఎందుకు అనేది చాలామందికి అనిపించవచ్చు కదా. కానీ అది ఒక వాదం అండి, అది ఒక సింపుల్గా చెప్పాలంటే పిచ్చి. అంటే సింపుల్గా చెప్పాలంటే దాన్ని అందరూ కూడా ఆ విధంగా తీసుకుంటారు. అది. తర్వాత 5th వన్, ఆరావళి బయోడైవర్సిటీ పార్కు భారతదేశం యొక్క మొదటి అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్, దీన్ని OECM అంటారు, ఈ సైట్గా ప్రకటించబడింది. అయితే ఈ సైట్ ఏ నగరంలో ఉంది? గురుగ్రామ్ అండి. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లోని ఆరావళి బయోడైవర్సిటీ పార్కు మన ఇండియాలోనే ఫస్ట్ ఇతర ప్రభావవంతమైన ప్రాంత ఆధారిత సంరక్షణ చర్యలు, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్ అనమాట, ఈ సైట్గా గుర్తింపు పొందింది ఇది. అండ్ ఆరావళి బయోడైవర్సిటీ పార్కును OECM సైట్గా ప్రకటించాలనే ప్రతిపాదనను నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, అంటే ఇండియా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ డిసెంబర్ 2022లో IUCNకి పంపింది. ఆరావళి బయోడైవర్సిటీ పార్కు 390 ఎకరాల్లో విస్తరించి ఉందండి. అండ్ దాదాపు 300 స్థానిక మొక్కలు అండ్ 1,10,000 చెట్లు, 43,000 పొదలు అండ్ అనేక జాతుల పక్షులతో పాక్షిక శుష్క వృక్ష సంపదను కలిగి ఉందని చెప్పొచ్చు. గురుగ్రామ్ పట్టణ స్థానిక సంస్థ సహాయంతో పాటు పౌరులు, పర్యావరణ శాస్త్రవేత్తలు అండ్ ఆ శాస్త్రవేత్తల కృషితో ఈ పార్కు 40 ఏళ్ల మైనింగ్స్, యాక్చువల్గా ఇది ఒక మైనింగ్ సైట్ అండి, అంటే తవ్వకాలు చేసి చెత్త చేసేసిన సైట్. దీన్ని ఇప్పుడు ఒక సిటీ ఫారెస్ట్గా మార్చారు. ఓకే, అందుకే బయోడైవర్సిటీ సైట్ అంటారు. ప్రపంచంలో పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన అరావళి ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ అంటే ఏంటంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ యొక్క ఆకుపచ్చ ఊపిరితిత్తులుగా పిలుస్తూ ఉంటారు దీన్ని. అది ఎందుకంటే గురుగ్రామ్ అంటే ఈ పర్టికులర్గా ఇప్పుడు చెప్తున్న గురుగ్రామ్ అనేది ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది, బట్ అది హర్యానా స్టేట్లో ఒక ప్రాంతము. తర్వాత వచ్చేసి 6th వన్ అండి, 2021లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2021 క్యాలెండర్ చూసుకుంటే, గడిచిన 2021 సంవత్సరం ఓన్లీ చూసుకుంటే, ఫైనాన్షియల్ ఇయర్ కాదు, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కూడా చూసుకుంటే భారతదేశానికి అతిపెద్ద వ్యాపార అగ్రగామిగా ఉన్న దేశము అమెరికా అండి. ఎంత అంటే 112.3 బిలియన్ల వ్యాపారం జరిగింది, ఓకేనా, డాలర్స్లో. అండ్ అమెరికా తర్వాత చైనా 2వ స్థానంలో ఉంది. భారతదేశం మరి చైనా మధ్య వాణిజ్యం చూసుకుంటే $110.4 బిలియన్ అనమాట. అమెరికాకి చైనాకి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ ఒక $2 బిలియన్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అంతే. కాకపోతే ఫస్ట్ అమెరికా, సెకండ్ వచ్చేసి నిలవడం జరిగిందనమాట చైనా. యాక్చువల్గా ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఈ క్వశ్చన్లో ఇవ్వాల్సింది వచ్చేసి ఆ తర్వాత క్వశ్చన్లు ఇచ్చాను,
అయితే చూడండి, భారతదేశపు టాప్ 10 ట్రేడింగ్ భాగస్వాముల జాబితాలు చూసుకోండి. ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, తర్వాత వచ్చేసి యూఏఈ, 4th సౌదీ అరేబియా, అండ్ 5th వచ్చేసి స్విట్జర్లాండ్, 6th హాంకాంగ్, అండ్ 7th సింగపూర్, అండ్ 8th వచ్చేసి ఇరాక్, 9th వచ్చేసి ఇండోనేషియా, అండ్ 10th వచ్చేసి దక్షిణ కొరియా ఉన్నాయి. టాప్ 10 పార్ట్నర్స్, అంటే ఎక్కువగా బిజినెస్ చేస్తున్న పార్ట్నర్స్. తర్వాత వచ్చేసి 7th అండి దేశంలో జిఐ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్స్ అనమాట. ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎర్రకోటలో ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్, దీన్ని ABCD అంటారు. దీనిని ఏర్పాటు చేయడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో ఏ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. చూడండి, ఆ రెడ్ ఫోర్ట్లో ఎర్రకోట అంటారు, L1 బ్యారక్లోని ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ అభివృద్ధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, నేషనల్ కల్చర్ ఫండ్ మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం జరిగిందనమాట. అంటే 3 సంస్థల మధ్య అవగాహన జరిగింది ఒప్పందము. ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఆఫ్ డిజైన్ ABCD ఈ ప్రాజెక్టు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ గుర్తున్న ఉత్పత్తుల్ని హైలైట్ చేయడమే, ఓకే, ప్రచారం చేయడం కూడా. ఎందుకంటే ఇది ఆ ప్రాంతం యొక్క ప్రత్యేక లక్షణాలతో కూడిన ఆ ప్రత్యేక ఏదైతే ఆ ఉత్పత్తి ఉంటుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయడం ద్వారా పేరు పొందుదాం అనమాట. ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ అని పిలువబడే ఈ కేంద్రం మన ఇండియాలో అత్యంత అరుదైన అండ్ విశిష్టమైన చేతి పనులను ఉదాహరణగా ఉండడమే కాకుండా ప్రత్యేకమైన అండ్ సముచితమైన సమకాలీనకరణతో డిజైన్ జోక్యాలను ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ABCD ప్రాజెక్టును సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన IGNCA అమలు చేస్తుంది. IGNCA అంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండి. తర్వాత 8th అండి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని IBB అంటారు, యాక్చువల్గా దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. దీని యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రవి మిట్టల్ అండి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రీడా శాఖ మాజీ కార్యదర్శి రవి మిట్టల్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ IBB చైర్మన్గా మిట్టల్ పదవకాలం 5 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పారు, లేదా అతనికి 65 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. బీహార్ కేడర్కి చెందిన 1986 బ్యాచ్ IAS ఆఫీసర్ అనమాట రవి మిట్టల్. ఈయన 2020లో రాధేశ్యామ్ జులానియా స్థానంలో ఈ యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. జూన్ 2021లో మిట్టల్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. దీనికి ముందు అతను సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత 9 అండి యాక్చువల్గా దివాలా బోర్డు అంటే ఏం చేస్తుందంటే, సో సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఏమైనా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఎవరైనా దివాలా కొట్టారనుకోండి, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు రాబట్టడానికి, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు ఎంతైతే రుణం తీసుకున్నారో దాన్ని రాబట్టడానికి కృషి చేస్తుంది ఈ సంస్థ. తర్వాత వచ్చేసి 9, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున పాటిస్తారు అంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. గుర్తుపెట్టుకోవాలి ఈ తేదీని మీరు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ UICC ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం క్యాన్సర్ దినోత్సవం థీమ్ చూసుకుంటే క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. తర్వాత 10 అండి ఏ దేశ క్రికెట్ బోర్డు పెసర్ మొహమ్మద్ హసన్ను అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా నిషేధించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అండి. సో పాకిస్తాన్ పెసర్ అయిన మొహమ్మద్ సైన్ను అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా నిషేధించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అక్రమ బౌలింగ్ యాక్షన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాస్ లీగ్లో హసైన్ బౌలింగ్ యాక్షన్పై ఆరోపణలు వచ్చాయి, దీంతో ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. అండ్ అతను బౌలింగ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఆయన ఏ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా బౌలింగ్ వేయడానికి అతనికి అవకాశం అయితే ఉండదన్నమాట. అండ్ 21 ఏళ్ల పాక్ పెసరు ఆ జట్టు తరపున ఇప్పటి వరకు 8 వన్డేలు 18 T20లు ఆడాడు, 29 వికెట్లు కూడా తీశాడు. తర్వాత 11 అండి దేశంలోని తొలి బుల్లెట్ రైలు మొదటి స్టేషన్ ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే సూరత్ అండి. చూడండి ముంబై అహ్మదాబాద్ మార్గంలో దేశంలో తొలి బుల్లెట్ రైలు అయితే నిర్మితమవుతున్న పర్టికులర్ ఏదైతే ట్రాక్ ఉందో ఆ ట్రాక్లో ఫస్ట్ స్టేషన్గా సూరత్ అయితే కానుందండి. 4 స్టేషన్లు ఉంటాయి ఈ ముంబై నుండి అహ్మదాబాద్ మధ్యలో. అవి వాపి, బిలిమెరా, సూరత్, భరూచ్. ఈ 4 ప్రాంతాల్లో సూరత్లో ఫస్ట్ స్టేషన్ ఏర్పాటు కాబోతుంది అనమాట బుల్లెట్ ట్రైన్ది. అండ్ ఇవి డిసెంబర్ 24th నాటికి సిద్ధంగా ఉంటాయి. ఈ 4గింట్లో సూరత్ ఫస్ట్గా రెడీ అవుతుందని ఈ నేషనల్ హై స్పీడ్ రైల్ అధికారి తెలిపారు. కార్పొరేషన్ లిమిటెడ్ అంటే NHRCL అంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్
ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్ ప్రాజెక్ట్ అమలు చేసి ఒక ఏజెన్సీ అనమాట. ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్ అనేది అంటే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది పర్టికులర్గా ఈ బుల్లెట్ రైలుకి సంబంధించి ప్రాజెక్ట్ని అమలు చేస్తున్న ఏజెన్సీగా పనిచేస్తుంది. అండ్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 2026లో సూరత్ అండ్ బిలిమోరా మధ్య భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు నడుస్తుందని చెప్పారు. సూరత్ బిలిమోరా మార్గం మధ్య దూరం వచ్చేసి కేవలం 50 km. తర్వాత వచ్చేసి 12 అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ త్రిపాఠి. చూడండి, మదన్ మోహన్ త్రిపాఠి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీన్ని NIELT అంటారు. దీని యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా చేరారు ఈయన. NIELT అనేది భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. అండ్ NIELTలో చేరడానికి ముందు మదన్ మోహన్ త్రిపాఠి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేశారు. అండ్ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో అతను ఇంటర్నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ డైరెక్టర్గా అండ్ మేధో సంపత్తి హక్కుల సెల్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేశారు. NIELT అనేది ఢిల్లీలో 2000 సంవత్సరంలో స్థాపించారు. 2012లో దానికి స్వయం ప్రతిపత్తి వచ్చింది. NIELT ఢిల్లీ కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మల్టీమీడియా మొదలైన రంగాల్లో శిక్షణా కార్యక్రమాలు అందించే ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. అండ్ దీన్ని గతంలో DOEACs అని పిలిచేవారు, ఇప్పుడు దాన్ని NIELT అని పిలుస్తున్నారు. కేంద్రం వివిధ కేంద్రాలకు సంబంధించిన ఏవైతే మంత్రిత్వ శాఖలు ఉంటాయో వాటికి సంబంధించిన ప్రతి రంగాల్లో దీని పాత్ర అయితే ఉంటుంది ప్రతి మంత్రిత్వ శాఖలో. తర్వాత 13 అండి, పాలనను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్ సద్భావనను ప్రారంభించిన రాష్ట్రం ఇది. సద్భావన ఆన్సర్ చూసుకున్నట్టయితే అస్సాం అండి. అస్సాం సెక్రటేరియట్కి సంబంధించి ఏవైతే పెండింగ్ పనులు ఉంటాయో సెక్రటేరియట్లో అలాంటి వాటిని తొందరగా క్లియర్ చేయడానికి అస్సాం గవర్నమెంట్ ప్రాజెక్ట్ సద్భావన అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అస్సాం సెక్రటేరియట్ పనితీరు మెరుగుపరచాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ఇది ఆల్రెడీ February 1 స్టార్ట్ అయ్యి May 10, 2000 May 10, 2021లోపు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అలాంటి ఫైల్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా క్లియర్ చేస్తారు. అప్పటి వరకు పెండింగ్లో ఉన్నవన్నీ. అండ్ ఆ ప్రాజెక్ట్ని క్లియర్ చేయడం కోసమే ప్రాజెక్ట్ సద్భావన ప్రారంభించారు. అలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఫైల్స్ అన్నీ క్లియర్ చేయడానికి. ఒక ఆన్లైన్ పోర్టల్ ఇస్తారండి. ఇకపై ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక ఆన్లైన్ పోర్టల్ తీసుకొస్తారంట. ఆ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సెక్రటేరియట్ వర్క్స్ ఏవైనా ఉంటే వాటికి వెబ్సైట్ ద్వారా అప్లై చేసి వాటికి సంబంధించిన ట్రాకింగ్ చేస్తూ ఆ వర్క్ ప్రోగ్రెస్ అనేది తొందరగా అవడానికి వీలయ్యేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. తర్వాత 14 అండి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డును అమలు చేసిన 35వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఛత్తీస్గఢ్ అండి. చూడండి, చాలా ఇంపార్టెంట్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డును అమలు చేస్తున్న 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఛత్తీస్గఢ్ 35వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. అండ్ సింపుల్గా చెప్పాలంటే వలస జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఒకవేళ ఇన్ కేసు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉందనుకోండి, వాళ్ళు అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు అనమాట. ఛత్తీస్గఢ్లో పర్టికులర్గా ఆ రాష్ట్రానికి సంబంధించిన రేషన్ కార్డు అవసరం లేదు. అండ్ ఒక రేషన్ కార్డు ద్వారా, ఒక రాష్ట్రం నుండే రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా సరే రేషన్ కార్డు తీసుకునేలా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అందులో చేరిన 35వ రాష్ట్రం అనమాట ఛత్తీస్గఢ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 15, అంతర్జాతీయ మానవ సౌభ్రామతత్వ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే February 4th అండి. చూడండి, February 4th అంతర్జాతీయ మానవ సౌభ్రామతత్వ దినోత్సవాన్ని అయితే సూచిస్తారు. అంటే అన్ని కులాలు కానీ మతాల వారు కూడా కలిసి ఉండడం గురించి పర్టికులర్గా ఈ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. అండ్ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే మతం కానీ కులం కానీ మధ్య వ్యత్యాసం ఉందన్నమాట. వీడు ఆ మతం నేను ఈ మతం అని, అలాంటివి ఏమి ఉండకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరిలో ఆ స్నేహాన్ని పెంచడం కోసం ఈ డేని 2020లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ February 4th మానవ సౌభ్రామతత్వ దినోత్సవంగా 75/200 తీర్మానంతో ప్రకటించింది. కాబట్టి 2020లో ప్రకటించింది. 2021లో దాని ఫస్ట్ డే సెలబ్రేట్ చేశారు. 2022లో దీని యొక్క సెకండ్ డే అనమాట. అంటే ఈ డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసి ఇది రెండోసారి. అంతర్జాతీయ సమాజం కోసం ప్రత్యేకించి ఐక్యరాజ్య సమితి వ్యవస్థ శాంతి మరియు అహింస సంస్కృతిని ప్రోత్సహించకుండా భవిష్యత్తు తరాలతో సహా మానవాళి అందరికీ కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఇండిగో సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులారంటే రాహుల్ భటియా. అండ్ భారతదేశ శిఖరాలపై నెలకొల్పిన రెండో ఎత్తైన జాతీయ పతాకం ఏ రాష్ట్రంలో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు అంటే SR నరసింహన్. తర్వాత వచ్చేసి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చీఫ్ అబూ ఇబ్రాహిం అల్ హషీమి అల్ ఖురేషిని ఏ దేశం చంపిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత ఆరవల్లి బయోడైవర్సిటీ పార్క్ దేశం యొక్క మొదటి అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్ సైట్గా ప్రకటించబడింది. ఈ సైట్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్, హర్యానా రాష్ట్రంలో. అండ్ 2021లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. దేశంలో GI ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఎర్రకోట్ల ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్ను ఏర్పాటు చేయడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో ఏ బ్యాంక్ భాగస్వామ్యం చేసుకుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కరప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే రవి మిట్టల్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4th ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఏ దేశ క్రికెట్ బోర్డు పెసర్ మొహమ్మద్ హుసైన్ను అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా నిషేధించిందంటే పాకిస్తాన్. దేశంలో తొలి బుల్లెట్ రైలు మొదటి స్టేషన్ ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే సూరత్లోని. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే మదన్ మోహన్ త్రిపాఠి. అండ్ పాలనను మెరుగుపరిచేందుకు ప్రాజెక్ట్ సద్భావన ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే అస్సాం అండి. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు చేసిన 35వ రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్. అండ్ అంతర్జాతీయ మానవ సౌభ్రమతత్వ దినోత్సవం ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే ఫిబ్రవరి 4th. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు.